నమస్కారం. నా పేరు జంగాల శ్రీనివాసరావు. మాది సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్స్లో 25% రిజర్వేషన్ కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి సీట్లు ఫిలప్ చేయమని చెప్పి 3 సంవత్సరాల నుంచి ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో కొన్ని విషయాలు లోపభూయిష్టంగా ఉన్నవి. వాటిని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అవేంటంటే 25% రిజర్వేషన్ కోటా ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్ పరిధిలో 3 కిలోమీటర్ల దూరం మాత్రమే దానికి లిమిట్ పెట్టి పరిగణించారు. అటువంటి దాన్ని ఏదైతే ఆ 3 కిలోమీటర్ల దూరం ఉందో ఆ 3 కిలోమీటర్లో ఉన్న ప్రజలు మాత్రమే అర్హత పొందుతున్నారు. మిగతా ప్రజలు అనర్హులుగా మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ చట్టాన్ని కొద్దిగా సవరణ చేసుకుని ప్రతి ఒక్కరికి, అంటే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరియు శ్రేష్ఠ అనే స్కీమ్ ఒకటి ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మన భారతదేశం అంతటా నడపబడుతూ ఉంది. దాంట్లో దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆ శ్రేష్ఠ స్కీమ్లో స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ శ్రేష్ఠ స్కీమ్లో కూడా మరికొన్ని స్కూల్స్ను కూడా ఇంకా యాడ్ చేసుకోవాలని చెప్పి కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అట్లానే ఇంతకుముందు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఒకటి ఉండేది కార్పొరేట్ స్కూల్స్కి. మరి ఆ స్కీమ్ లేకుండా పోయింది. మరి ఇటువంటి ఈ 3 పథకాల ద్వారా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అంటే కనుక రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ గ్రామం నుంచి అయినా సరే టౌన్కి వచ్చి చదివించుకోవడానికి ప్రభుత్వం వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి నేను మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ సంవత్సరం అయినా కానీ ఈ గత 2 సంవత్సరాల్లో నష్టపోయినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. దయచేసి దీన్ని ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేసి రూరల్ ప్రాంత ప్రజలకు కూడా అవకాశం కల్పించాలని నేను కోరుకుంటూ, మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ని ఇంకా ఎక్కువ చేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, అట్లానే ఈ శ్రేష్ఠ స్కీమ్లో సికింద్రాబాదులో ఉన్నటువంటి స్కూల్లో ఒక అబ్బాయిలకు మాత్రమే ఉంది. మరి అమ్మాయిలకు చూసుకుంటే మరి మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వెంకయ్యనాయుడు గారి స్కూలు మరియు ఈ పుట్టపర్తి సాయిబాబా స్కూల్ మాత్రమే ఉంది. మరి స్కూళ్ళు పెంచితే కనుక మీరు ఏదైతే ఉద్దేశించి ఆ పథకాన్ని తీసుకొచ్చారో అది పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలి, చేరువు కావాలి అంటే మాత్రం దాంట్లో ఉన్నటువంటి చట్టాలను కొంచెం సవరణ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా కేంద్ర ప్రభుత్వానికి మేము మరీ విన్నవించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చట్టాన్ని మరింత చేరువ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.